తదుపరి తులారాశికి చిత్తా 3, 4 పాదాలు, స్వాతి 1, 2, 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు తులారాశి అవుతుంది. తులారాశికి గురుడు ఈ సంవత్సరం అంతా శుభంగా ఉన్నాడు. శని కూడా శుభంగా ఉన్నాడు. కానీ ఈ తులారాశి వాళ్ళకి ఎటువంటి శాంతులు అక్కర్లేదు. కొన్ని పనులు ఏదన్నా అనివార్యాల కారణం వల్ల కొంచెం బ్యాక్ అయితేమో కానీ పెద్దగా ప్రాబ్లం ఉండదు. వీళ్ళందరికీ కూడా చాలా మంచిగా లాభిస్తుంది. ఈ రాశి వారికి కూడా నరఘోష అధికంగా ఉంటుంది. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకొని నరఘోష సంబంధించిన మంత్రం ఏదైనా ఉంటే అది దుర్గాదేవికి సంబంధించిన కావచ్చు, లలిత అమ్మవారికి సంబంధించిన కావచ్చు, లేకపోతే పరమేశ్వరునికి సంబంధించిన కావచ్చు, ఇవన్నీ కూడా చేసుకుంటే చాలా విశేషంగా ఉంటుంది. ఈ తులారాశి వారికి ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 6, అవమానం 3 ఉంటుంది. ఇది తులారాశి యొక్క ఫలితం.